3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన నీతో చెప్పున్నది చేయలేను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ఉంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయారు. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయము. నీవైతే ఈ వరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ వివాహము యొక్క పెద్దలు కానీ, కుటుంబీకులు కానీ, కార్యనిర్వాహకులు కానీ, వారు వారి బంధుమిత్రుల కంటే మొదట యేసు ప్రభునకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే మొదట యేసు తల్లి అయిన మరియా అక్కడ ఉంది. తరువాత యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇప్పుడు ట్రెండ్ మారింది. బోధకుల కంటే, సేవకుల కంటే లోక సంబంధమైన వ్యక్తులను పిలుస్తూ ఉన్నారు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కూడా కాదు. ఒకవేళ వచ్చారనుకో, కానీ మా అయ్యగారు వచ్చారు, ఏమి గంట అయినా ప్రసంగమే, అరగంట అయినా, అందుకే బా. ఇప్పుడు బోధకులు ట్రెండ్ కూడా మారింది. వాళ్ళు కూడా అంటున్నారు, మీకు ఎన్ని నిమిషాల్లో చేయాలి అన్ని నిమిషాల్లో చేసేస్తా అంటున్నారు. ఏమంట, నీకు 5 నిమిషాలంటే 10 నిమిషాలంటే అసలు ఇట్లొచ్చి దండలు మార్చుకుని పోయినా మాకు సంబంధం లేదు, కాకపోతే మా ఫీజు మాకు వస్తే చాలు అంటున్నారు. తెలియజేసిన ఫీజు మాకు ఇస్తే చాలు అంటున్నారు. వాక్యానికి, ప్రార్థనకు విలువ ఇవ్వడం లేదు. నేను క్రైస్తవ్యమో లోక సంబంధమైన వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. నిజ క్రైస్తవుడు వాళ్ళని పిలిపించి సువార్తను అందించే మాత్రమైతే వాళ్ళని ఆహ్వానించవచ్చు. సార్, మీ దగ్గర మేము ఉద్యోగం చేస్తున్నాము, మీరు మా అధికారులు. సార్, మా ఇంట్లో 1 గంట ప్రార్థన ఉంటుంది, మీరు కూర్చుండేటట్లయితే రండి, లేదా భోజనం చేయడానికి రండి. అప్పుడు ఆయన టెన్షన్ పడరు, మీరు కూడా టెన్షన్ పడతారా? పడరు. ఆహా, అన్నీ కావాలి అప్పుడే. కానీ వీరైతే వారు ప్రభును ఆహ్వానించారు. ఫలితముగా ఆ పెళ్లిలో ఒక గొప్ప లోటు ఏర్పడింది. ఆ లోటు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తీర్చారు. కనుక
నువ్వు ఎటువంటి వాడవైనా సరే మొదట యేసు ప్రభునకు ప్రాధాన్యత ఇవ్వాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలలో అదే కదా. నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించుము. నీ సంపదలో, నీ ప్రతి విషయములో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు దేవుడు. ఇవ్వడానికి డబ్బు లేకుండా బాబాయ్ మా దగ్గర వచ్చిన జీతం అంతా సరిపోతుంది, ఇంట్లో ఏం లోటు కాకూడదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చేకల్లే అన్ని లోట్లే. అలా అన్నవారికి కూడా బైబిల్లో ఒక సాక్ష్యం ఉంది. ఏమా సాక్ష్యము? మాకు సరిపోవడం లేదు అన్న వాళ్ళు కూడా కరువులో కూడా ఇచ్చారు, వాళ్ళు లేమిలో కూడా ఇచ్చారు. యేసు ప్రభు ఒకసారి కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడు. ఒక ఆమె ఎంత ఇచ్చింది? జ్యోతిర్మయి 2,02,00,000 ఎంత ఇచ్చింది? 2 బైబిల్ని తెలిసింది మేడానికి. ఒకసారి తప్పట్లు కొట్టండి. ఎందుకంటే బైబిల్ జ్ఞానము మనకు ఉండిపోవాలా. వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉండకూడదు. అనుకోకుండా కలెక్టరేట్కి వచ్చారనుకో, పైకి లోపలికి పైకి పోయి వస్తారా? వెళ్ళొచ్చా? జాగ్రత్త. కూర్చోవాలి అంతవరకే. బయటికి పోవడం రావడం ఏంటది? ఒకవేళ సూటిగా అంటే మొహాలు మడిచిపోతాయి. చూసారా? అలా ఉండకూడదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎన్ని గంటలు ఉంటున్నావు చెప్పు. తెలుసా ఎన్ని గంటలు ఉంటాం మన మందిరంలో? ఖచ్చితంగా ఎంత టైం ఉంటున్నాం చెప్పు. ఎన్ని గంటలు ఉండాలా చెప్పు? 2 గంటలు. 2 గంటల్లో ఎన్నిసార్లు బయటికి పోయొచ్చాం, ఎన్నిసార్లు లోపలికి వచ్చాం? 10 నుండి 12:30 వరకు. ఏమో విజయవాడ మాదిరి యాడ తుఫానులు వస్తాయో, యాడిళ్ళు కొట్టుకొని పోతాయో, యాడ చలి కొనుక్కుతామో చూసారా? చిన్న చిన్న తుంపలు సులుపులు భయపడతానమ్మా. అలా ఉండకూడదు. ఈరోజు మీ బావ ఎందుకు పోలేదంటే పొలం నడిచేకి లేదు, ఆడ జాలి పడతాడు. అందుకని మా మా బావ ఉంటారు, లేకపోతే అప్పుడే పరిగెట్టేటోళ్ళు. చూసారా? కాలు పెడితే జాలి పడతామని ఇప్పుడు పోరు జాలక పోక రాలేక అన్నట్టుగా ఉన్నారు. కానీ నిజ విశ్వాసి నీ ఆవరణములలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే దేవుని సన్నిధి అత్యంత విలువైనది. వారు ప్రభుని ఆహ్వానించారు. ఫలితముగా నీటినే ద్రాక్షారసముగా ఆయన మార్చివేశాడు. ద్రాక్షారసము ఒకటి నీ గాయములను కట్టుతుంది. నీ కుటుంబములో కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏవైనా ఉంటే, యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే ఆ గాయాలు మానుపుతాడు, ఆ కలహాలు దూరం చేస్తాడు. 2వ మాటలో నీ ఇంటిలో, కొత్తగా పెళ్ళైన వారి ఇంటిలో ఆయన సమాధానం ఇచ్చువాడు. చూసారా? భార్యాభర్తల మధ్య. ఎందుకంటే ఈ దినాలలో సంపద మీద ఉన్నంత మనస్సు భార్యాభర్తల మీద కూడా ప్రేమ ఉండడం లేదండి. ఇది నా అకౌంటు, ఇది నీ అకౌంట్, ఇది నా ఫోను, ఇది నీ అయినా నా
నా పోస్ట్ గార్డుతో నీకేం పని, ఎందుకు అడుగుతున్నావు నా నంబర్ అంటాను. భార్యను పట్టుకొని, భార్య భర్తను పట్టుకొని ఓడు ముట్టమని అనుకోని సవాలు వచ్చా అంటాయి. పెళ్ళి ఎప్పుడేమో శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులలో, అనారోగ్యంలో పంచుకుంటావా, తెంచుకుంటావా అంటే ఏమన్నావు? క్రిస్మస్ నా బొద్దు పెళ్లి చేసుకున్నాడు రాజయ్య. పంచుకుంటాను అన్నాడు. ఏమన్నాడా? ఇప్పుడు అంటున్నాడు పోడు దగ్గరికి వచ్చారు తెచ్చుకుంటాను అన్నారండి. అలాగైతే ఆ కాపురాలు సరిగ్గా ఉండవు. ఆయన సమాధానం ఇస్తారు. కనుక కుటుంబములో యేసు ప్రభునకు ప్రాధాన్యత ఇవ్వాలి. మూడవ మాట ద్రాక్షారసము ప్రేమకు గుర్తు. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమతో ఉండాలి, సహించాలి. అప్పుడప్పుడు మా ఆవిడ విజయవాడ దుర్గామాత మాదిరి లేస్తారు. అప్పుడు ఒకటే మాట అంట, కుమారి ఊర్లో అందరూ నన్ను చూసి భయపడతారు కానీ నేను నిన్ను చూసి భయపడతాను అంటే ఎటకారాలు ఆపు అంటారు. అది కోపంతో ఉన్నప్పుడు నాకు భయం అవుతుందని చెప్పేస్తా. అప్పుడు ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. రాజు చూసుకుందామంటే అప్పుడే సమస్యలు. అసలే పల్నాడు రక్తము, ఇక్కడ రాయలసీమ రక్తము, రెండు పౌరుషాలు ఉండేటివే. కనుక ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. అది తెలకుండా ఊరిగా పెళ్లిలో ఊరిగా ఆనవాయితీగా చదవడము, ఆమెను అనడం, వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ అనేకమైన విషయాలు ఆయన ఎప్పుడైతే ఆహ్వానిస్తారో నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ కుటుంబాలలో ఉన్న అంతఃకలహాలను, గాయాలను ఆయన మానుపువాడు, ఆయన సమాధానం ఇచ్చువాడు, ఆయన ప్రేమ ఇచ్చువాడు. తల్లి లేని కారణంగా ఇస్సాకు దుఃఖముతో ఉంది. రిబకాను గురించి ఏమని రాయబడిందంటే, ఎప్పుడైతే రిబకా పెళ్లి చేసుకున్నాడో తల్లి విషయమై అతడు దుఃఖ నివారణ ఏమండి నేను అన్నాను కదండి. ఎందుకంటే టెన్షన్ పడతారు? మనం ప్రభువుని చూస్తామండి, మనం ప్రభు మీద ఆధారపడతామండి. ఇసాక్ ఇంట్లో గొప్ప ఆస్తి ఉంది, కానీ తల్లి లేని లోటు రిబకా తీర్చింది. కనుక వృద్ధులకు, అది అత్తమామలైనా సరే తల్లిదండ్రులైనా సరే, ఇద్దరిని ఒకే ప్రేమతో చూడాలి. ఇద్దరిని ఆ మధ్య యూట్యూబ్లో ఒకటి వచ్చేసింది. ఆడు భర్త అడుగుతున్నాడు, ఏంది వీళ్ళు ఎప్పుడు బంధువులు వస్తామంటున్నారు, ఏం పని పాట లేదంటనా? సరే మా అమ్మ మా నాయన వస్తున్నారంటే చికెన్ తెచ్చిందంటే, చికెన్ ఎందుకు, పప్పు చేస్తాలేండి అని. అట్లయితే మీ అమ్మ మీ నాయన వస్తున్నారు, లేకపోతే ముందు చెప్పచ్చుగా మాట అంటాను. అంటే అమ్మ నాయన వస్తేమో ఆమె తల్లిదండ్రులు వస్తేనేమో మటన్ బిర్యానీ అంట, అబ్బాయి తల్లిదండ్రులు వచ్చే పప్పు కారం అంట. అలా ఉండకూడదు. ఎవరి పిల్లలు నేర్చుకోండి. రేపు ఒక ఇంటికి వెళ్ళిపోతారు బాబు, రేపు ఒక ఇంటికి నీ భార్య వస్తుంది, నీ ఇంటికి వస్తుంది. కనుక ప్రేమ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. కనుక ఇప్పుడు నాలుగవ మాట ద్రాక్షారసము సంతోషానికి గుర్తు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనము. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును. ద్రాక్షారసము సంతోషానికి గుర్తు. నూతన నిబంధనలో యేసు ప్రభువారు అన్నారు, పరలోకములో
సంతోషము కలగాలంటే ఏం కావాలి బాబు? ఏం కావాలి? ఇదైతే బుధవారం శనివారం ఎట్లా ఎగరగొట్టినాను, ఆదివారం కూడా ఎగరగొడతా చూడు అంటాడు మా వాడు. సరే, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 15 7వ వచనం, లూకాసు వార్త 15:7. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సంతోషం. ఏమంటున్నాడు? 99 అనీతిమంతుల సంతోషము కంటే ఒక్క పాపి యేసు ప్రభు వైపు తిరుగుట వలన పరలోకములో గొప్ప సంతోషం. ఆయనయ్య బాగుపడినప్పుడు 2 పట్టణ ప్రజలు దేవుని తట్టు తిరిగారంట. ఎవరి తట్టు? నీ మార్పును బట్టి కొందరు రక్షణ పొందాలి, కొందరు మారు మనసు పొందాలి, కొందరు అమ్మా నువ్వు వెళ్ళే సంఘానికి నేను వస్తాను అనేది రావాలి. ఎందుకంటే నేను ఎందరినో చూస్తున్నా కానీ మీరు కరెక్ట్గా పోతారమ్మా, కరెక్ట్గా వస్తారు. ఏ మందిరం అది? మేము వస్తాము, అప్పుడప్పుడు మేము ప్రసంగం వింటూ ఉంటాము. ఆ చెప్పేట ఆయన కూడా కరెక్ట్గా 7 మాటలు చెప్పేసి కూర్చుంటాడమ్మా, మేము వస్తాము అనేది రావాలి. అంటే నువ్వున్న వాతావరణములో నువ్వు ప్రకాశించాలి. క్రీస్తు బిడ్డగా, విశ్వాసిగా నువ్వు ఎప్పుడైతే ప్రకాశిస్తావో నీ మార్పును బట్టి ఇతరులు కూడా దేవుని మందిరానికి వస్తారు. బాప్తిస్మమిచ్చే యోహాను గురించి ఏమన్నాడు? అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. మీరు అతని వెలుగులేకి అనేకులు వచ్చారంట. కనుక ఎవరు అనేకులను దేవుని తట్టు త్రిప్పెదరో వారు ప్రకాశించు నక్షత్రాల్లాగా ఉంటారంట. ప్రభు వైపునకు మళ్ళించ, దేవుని వైపునకు మళ్ళించ, వారికి ప్రభు ప్రేమను గురించి తెలియజేయాలి. చాలా మంది గుళ్ళో భక్తాదుల మాదిరి కనపడతారు. లోకంలోకి వేయాలకల్లే అన్ని లోక సంబంధమైన వ్యక్తుల మాదిరి కనపడతారు. అలాంటప్పుడు ఇతరులు ఎలాగొస్తారు దేవుని మందిరానికి, దేవుని సహవాసానికి? మిమ్మను బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషింప. కారణమేమి? వాళ్ళు మందిరానికి వెళ్తారు కానీ బూతు మాటలు మానరు. వారు మందిరానికి వెళ్తారు కానీ వాళ్ళ స్థలాలు మానరు. వారు దేవుని మందిరంలో కనబడతారు కానీ అన్ని లోకాశలు నిలువెల్లా వాళ్ళకు ఉన్నాయి. మరి ఎలాగా? ఏమని చెప్పింది బైబిలు? మీరు మూర్ఖమైన ఈ లోకము నుండి వేరై అని. విశ్వాసికి చెప్పు, రెండో మాట, అవిశ్వాసికి పాలెక్కడా అంటుంది.
దేవాలయానికి బయల్జెబునకు పాలెక్కడా అంటుంది. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే విశ్వాసి అనేది మందిరంలో పెట్టేసేయి, మతము అనేది బయట చూపించు, అందరితో కలిసిపో. ఏమి లేకపోతే రాలేదు అంటే నువ్వు దేనికోసము? ప్రభు కోసము కాదు. ఒకడన్నాడు, ప్రభు నిన్ను వెంబడిస్తా కానీ మా నాయన చూసి వస్తాను అన్నాడు. ఏమన్నాడు? మృతులు నువ్వు నన్ను ప్రభుని వెంబడించాలి, లోకాన్ని కాదు, లోక వ్యక్తులు కాదు. నువ్వు ప్రభు వైపు సాగాలి, నువ్వు ప్రభు కొరకు ఉండాలి. కనుక ద్రాక్ష రసము ప్రేమకు సాదృశ్యము, సంతోషానికి సాదృశ్యం. ఆయన సంతోషమిచ్చువాడు. సంతోషం ఎప్పుడు వస్తుంది? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? 37వ కీర్తన 23వ వచనములో ఒకని ప్రవర్తన యెహోవాకు 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును. వాని ప్రవర్తనను చూసి మనం లోకములోకి వెళ్ళాలి, లోక వ్యక్తులతో ఉండాలి, లోక సంబంధమైన నాయకుల మధ్య, అధికారుల మధ్య మనం ఉద్యోగం చేయాలి. తప్పదు కదా అని అన్ని దాంట్లకి ఎక్కిమించకూడదు. ఓడ భూమి మీద ప్రయాణం చేస్తుందా, సముద్రంలో ప్రయాణం చేస్తుందా? ఇప్పుడైతే రెండు కనిపెట్టినట్లే, భూమి మీద కూడా ప్రయాణం చేసింది. ఓడ సహజంగా ఎక్కడ ప్రయాణం చేయాల? సముద్రంలో ప్రయాణం చేయాలి. సముద్రములో చెప్పు శ్వేత, నీళ్ళు ఉంటాయా, మన్ను ఉంటుందా? వాటర్ ఉంటాయి కదా, వాటర్ మీదే కదా అది ప్రయాణం చేయాల్సిందేది. సముద్రంలో ప్రయాణం చేయాలని సముద్రపు నీళ్లు ఓడలేకొచ్చాయి అనుకో, ఏమవుతుంది? అట్లా కాదు, మేము మునగమంటున్నారు. మేము మునగం. ఓరా నువ్వు ఎప్పుడూ మునిగిపోయినవురా నాయనా, అది నువ్వు గమనించుకోవడంలో నీ ఆధ్యాత్మిక యవ్వన కాలము నుండి ప్రత్యేకమైన జీవితం కలిగి నీ ఆధ్యాత్మిక జీవితం. దేశము కాని దేశములో అన్యరాజు ఇంటిలో ఉండి అన్యరాజు చేత పోషింపబడుచు, కానీ శద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, ఈ రాజభోజనం మాకు అక్కరలేదు అన్నారు. ఏమన్నారు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును తన్ను పుచ్చుకొని తన్ను అపవిత్రుడు కాకుండునట్లు, తన్ను అపవిత్రురాలు కాకుండునట్లు రాజ భోజనమే నిషేధించారు. నా కూరగాయలు సాలను. పైగా ఒక పరీక్ష పెట్టండి, 10 దినాలు మమ్మును పరీక్షించుడి అంటున్నాడు. 10 అంకెలు శ్రేష్ఠులుగా కనపడినారంట. చూసారా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం
10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. చాలు. 20 వచనం చివరి భాగములో, లేదంటే 20 వచనమే. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతట ఉండు శకునగాండ్ల కంటేను గారడీ గల విద్య గల వారంటే కంటేను 10 అంతలు శ్రేష్ఠులని 10 దినములు మమ్మల్ని పరీక్షించు. 10 అంతలు శ్రేష్ఠులుగా కనపడినారు. నువ్వు పరీక్ష అంటే ఇష్టపడవు. మేము 87లో కాలేజీ ఓల్డ్ టౌన్ జరిగేటప్పుడు అల్లరి చేస్తున్నారండి. అల్లరి చేసే పోయినామనుకో, మా లెక్చరర్లు, రే మీది ఆ ఊర్రా? సార్ యాడికి సార్? దే కాపరేట్ కొట్టి వచ్చి మీరు కూడా ఇక్కడ మాట్లాడుతున్నావా అంటే సార్ ఏం లేక అలా తెచ్చుకోవడమే. ఈడు కూడా మాట్లాడుతున్నాడు. ఎవడు? కాపీగాడు. ఇప్పుడంతా కాపీగాళ్ళ భక్తి ఎక్కువైపోయింది. కాపరేట్ బతుకు. డాక్టర్ వైఎస్ థామస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాశారు. ఒక దేవాలయం దగ్గర వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారే అన్నారు, ఏమని, బలవంతుల మార్పుడు జరగకుండా చూడండి అని. నిన్న వారంలో అప్పుడు ఆయన ఒక ఉత్తరం రాశారు. సార్, మీరు ముఖ్యమంత్రి అయి ఉండి మీరు ఈ కఠినమైన మాట మాట్లాడినారు. ఇలా మాట్లాడకూడదు. మనుషుల మధ్య ఏమొస్తాయి? తగాదాలు వస్తాయి. దయచేసి మీరు అటువంటి మాట్లాడకంటే ఒక ఉత్తరం రాశారు. రాసిన 2వ దినానికే విజయవాడలో బైబిల్ పాస్టర్లు ఇదే పదాలే పెట్టి వాళ్ళ పేరు మీద ప్రింట్ చేశారు. ఏం సార్, ఇక్కడ కూడా నకిలీ అయిపోయింది కదా సార్. అందులో ఈయన ఏ పదాలు ఉపయోగించారో అదే పదాలు వాళ్ళు రాశారు. ఒక మంచి ప్రొడక్ట్ కొత్తది మార్కెట్కి వచ్చానికల్లే అది వచ్చిన 1 గంటకే 2వది నకిలీది వస్తా ఉంది. యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు, గోధుమల మధ్య వెంటనే అన్ని గురుగులే. అవి రేపు దేవుని తీర్పులో దహించి వేసుకో. వాళ్ళే అన్నారు, పీకేస్తామా అని. వద్దు, మీరు ఒకవేళ పీకేటప్పుడు గోధుమలు కూడా పంట పాడవుతుంది. వద్దు, మీరు అట్లాగే పెట్టేసేయండి. కోతకాలమున గురుగులు ఏమైపోతాయి? తీర్పునకు గురైపోతాయి. కనుక ఆందోళన పడాల్సిన పని లేదు. ఆయన నీకు సంతోషమిచ్చు దేవుడు. ఏమంటున్నాడు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను మిత్రులుగా చేయును, ఆయన సంతోషించును. సహోదరుడా, ఎన్ని సంవత్సరాలై రక్షించబడి, ఎన్ని సంవత్సరాలై ఆత్మీయ జీవితంలో కొనసాగుతుంది. కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు సంతోషించే విధముగా మనం ఉన్నామా? దేవునికి తగినట్టుగా నడుచుకోవాలంట. మనం ఎట్లా నడుచుకోవాలంట? దేవునికి తగినట్టుగా ఉందా మన ప్రవర్తన? ద్రాక్షారసము నీ ఆధ్యాత్మిక జీవితములో నిన్ను వర్ధిల్లింపజేస్తా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం
7వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. 14:7. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. 2వ భాగం అది. వారు వికసింతురు అనగా వారు ఒడిదిల్లుతారు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరం పొందుతాడు. నువ్వు వర్ధిల్లాలి అంటే నీలో ఉన్న బలహీనతలేవో నువ్వు సరి చేసుకోవాలి. సరి చేసుకోవడం లేదు కానీ వేలు పెట్టి చూపుతా ఉన్నావు. సరే, వాళ్ళంటే అంత భక్తుల, వాళ్ళు ఏమంతా, మేము అలాగా. నీకు దేవునికి ఏదైతే బలహీనతలు ఉన్నాయో వాటిని సరి చేసుకుంటే చాలు, సరిదిద్దుకుంటే చాలు, వర్ధిల్ల చేస్తాడంట దేవుడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలము చేసెను. యెహోవా యోసేపును వర్ధిల్ల చేసెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. నీ పిల్లల పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తాలే. ఇప్పుడు ప్రార్థించేది మానేశారు, బైబిల్ చదువుకుంటా మానేశారు, అంత ఫోనుమయం. ఒకప్పుడు ఆకలి అవుతుందంటే పరిగెత్తుకుంటూ వచ్చేటోళ్ళం. ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టుమా. ఇప్పుడు అన్నం పెట్టు అడిగే నాదుడు కూడా లేడు. ఈ ఫోన్ ఉంటే చాలు, ఏముంటే అదే అన్నం కావాల, అదే లోకం. 10 మందితో కూడా కలవరు, 10 మందితో కూడా కలిసినా పొడి పొడి మాట. ఏమ్మా బాగున్నావా, ఇంత బాగున్నావా, చదివేస్తా. సరే, ఏదో ఎదురైనాడు గనక పోరుజాలక మాట్లాడాలి గనక. కానీ చిన్నప్పుడు మా అమ్మ ఆ ఇళ్ళలో లాజరస్ సంఘ పెద్ద ఉన్నాడు, వాళ్ళమ్మ ఫ్రెండ్స్, తిప్పని కానీ వాళ్ళమ్మ ఫ్రెండ్స్, వాళ్ళు మాట్లాడుతుంటే మా అమ్మ ఊడిలో నేను నిద్రపోయేవాడు. 12 గంటలప్పుడు నిద్రమత్తులు లేపుకొని దొలుకొని లేరా అనేది కాదు. మా ఎప్పుడు మా కాదా పొద్దున్న పనికి పోవాలా. సరే, ఏం మాట్లాడేటోళ్ళు 12 వరకు మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు మాట్లాడేది కూడా అంత పొడి పొడి భక్తి. అలాగైతే నష్టపోతాం. ఇతరులతో కలవాలి, ఇతరులతో కలిసి మాట్లాడుకోవాలి. కనీసము మీరు ప్రార్థన అయిపోతానే మీ సాటి వాళ్ళకి ఎవరు సెకండ్లు ఇస్తారు, చేతులు ఎత్తండి. అమ్మ మీరు సహోదరి మీ పక్క వాళ్ళకి ప్రార్థన అయిపోతానే మేము సెకండ్ ఇచ్చి పలకరిస్తామనే వాళ్ళ చేతులు ఎత్తండి. అక్క బాగున్నావా, ఏం కానీ నిన్న శనివారం రాలేదు, నిన్న బుధవారం రాలేదు అని పలకరించే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. మొదట స్త్రీలు చేతులు ఎత్తండి. చెప్ప ఒక్కరు కూడా ఎత్తలేదండి. కొన్ని పురుషులు మీరన్న చేతులు ఎత్తండి. బాబా పురుషులు మేలండి, తప్పట్టు కొట్టండి ఒకసారి. వాళ్ళు ఫోన్లు కూడా వేసుకుంటారు. ప్రార్థనకు వచ్చావా, నేను మందిరంలో ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు. ఇసాకైతే ఇంకా చేస్తాడు వాళ్ళ మామకు, వాళ్ళ ముద్దుల మామకు, ఇంకా యాడున్నావు అని చెప్పేసి. చూసారా, ఏ దానిలకు ఉపయోగిస్తాము.
ప్రభు కొరకు ఉపయోగించు నీ సంభాషణ. మాట్లాడు. ఏమైనా పళ్ళు రాలిపోతాయా మాట్లాడితే? చెప్పు. రాలిపోతాయి పళ్ళు రాలిపో. మాట్లాడేది. పైగా సిమెంటు. మేము ఎవరితో అసమాధానంగా లేమే, అందరితో ఒకటే ఉంటాం. అయినా అది నాకంటే ముందు రక్షణ పొంది. అది చెప్తే వందనాలు నేను చెప్తా, అది చెప్పండి నేను ఎట్లా చెప్తాను? లేఖనాలు అప్పుడేమో క్రీస్తు యేసుగలిగిన ఈ మనస్సు మీరును, అది ఎందుకు చదువుతామో ఏమో చూసారా? క్రీస్తు యేసుగలిగిన ఈ మనస్సు మీరును, ఐక్యత, ఒక ఆనందం. ఆది సంఘం అలా లేదు. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాల. అక్క నేను బయలుదేరుతున్నాక ప్రార్థన చేయాలి, మీరు నేను కూడా బయలుదేరుతున్నాను. కళా మేడం ఉంది. సీరియల్ కొనడానికి ఒకదాని వెళ్తావా, ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్తావా? పొద్దుటూర్లైనా యాడికులైనా మేడం ఒక్కదాని వెళ్తావా? ఇద్దరు ముగ్గురు పట్టుకొని పోతావు పోవా? ఆఖరి మీ అమ్మను కూడా పట్టుకొని పోతావు కదా, ముసలమ్మను కూడా. రామా అని కట్టేది నువ్వు, సెలక్షన్ చేసేదేమో పక్కన. అంటే ఈ కన్నడ నీకు సరిపోదు ఇంకా, ఏదో బాగుంటుంది ఇంకా. నే చెడు మళ్ళీ డ్రెస్ చేసేటప్పుడు ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది కదా, ఇదిగా ఈ డ్రెస్ బాగుంటుందా ఆఫీస్ పోతున్నా నే అసలే మంచిదాన్ని మాదిరి ఉంటుంది, ఏం బాగుంటుంది. పోయి ఏదో నల్ల సీద కట్టినావు, కొంచెం పూలు కట్టి బాగా కనపడతారు. ఈ పనికి మాలిన దానికి ఉపయోగిస్తాం కానీ అసలైన దానికి ఉపయోగించమే. ద్రాక్ష రసము 6వ మాట, అదే ఓషయ గ్రంథం 14:7లో పరిమళించుదురు. 2వ మాట పరిమళించుట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఏమని రాయబడింది? మీరు పరిమళ వాసనగా ఉండుటకై క్రీస్తు మిమ్మును ప్రేమించి, చదవాలి ఎఫెసీ పత్రిక, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మిమ్మును ప్రేమించి బలిగాను అర్పణముగాను అర్పించుకొనెను. కారణమేమి? మనము పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా మీరు పరిమళ వాసనగా ఉండుటకై ఆయన బలిగాను అర్పణముగాను ఇతరులకు సువాసనగా ఉండుటకు. భక్తుడైన పౌలు గారు అంటున్నాడు, మేము జీవించు వారికి జీవపు వాసనగాను మరణించు వారికి మరణపు వాసనగా ఉన్నాము. క్రీస్తు సువాసన మాయందు కనపరచు నిమిత్తము. సరే, కనుక ఇక 7వ మాట, నీళ్ళు
మధురముగా అయ్యాయి. యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో ఒకటి నీ గాయములను మానుపుతాడు, నీ కుటుంబములో సమాధానం ఇస్తాడు, నీ కుటుంబములో ప్రేమ ఉంటుంది, నీ కుటుంబములో సంతోషం ఉంటుంది, నీ కుటుంబాన్ని వర్ధిల్లజేస్తాడు, నేను పరిమళింపజేస్తాడు, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఒక మధురముగా. ఇది పెళ్ళి యొక్క వర్తమానం. కానీ అంత సమయం చెప్పేకి వాళ్ళకి సమయం ఏడుంటుంది సరే. కనుక యేసు ఉన్న చోట ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన సమాధానం ఇస్తాడు, ఆయన ప్రేమ ఇస్తాడు, ఆయన సంతోషం ఇస్తాడు, ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, నిన్ను పరిమళ వాసనగా చేస్తాడు, నీ జీవితాన్ని మధురముగా మారుస్తాడు ప్రభువైన యేసుక్రీస్తువా. ప్రార్థన చేసి మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడు. ప్రభుత్వ శాఖలో కొందరు, ప్రైవేట్ సంస్థలో కొందరు, మరి కొందరు రాత్రి భాగాన్ని వివిధ రీతిగా ప్రయాణిస్తున్నారు. ఆశీర్వదించండి అయ్యా. 9వ తేదీ వారు బర్త్డే పుట్టినది మొదలుకొని నేటి వరకు మీ కృపాక్షేమాలు ఉంచి మన నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తాను అయ్యా. మీ కృపను దాయించి 13 పరీక్షలు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దాయించి. అలాగే రామాజీ ఇస్సాకు కడపలో ఉన్నాడు. మరి ఇంటర్వ్యూ జరుగుతుండగా ఆశీర్వదించి అక్కడున్న నాయకులను ఇంటర్వ్యూ చేసే అధికారులను మీరు ఆశీర్వదించండి, దయ పుట్టించండి, అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. అలాగే జేజీ గత దినాలలో బలహీనతలతో ఉండగా మీరు ముట్టి స్వస్థపరిచారు. ఈ చలి నైనా ఈ వర్షాకాలములో ఆహార పదార్థాల ద్వారా, నీటి ద్వారా, దోమల ద్వారా ఎవరు ఏ విధమైన బలహీనతలు గురికాకుండా కాపాడు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడాలను సమీపించదు. పాల్ నిన్న పని చేస్తుండగా కింద పడ్డాడు. ఆ గాయాన్ని స్వస్థపరచు. అలాగే కోరుకుంటూ కొంత జ్వరాలతో బాధపడుతూ ఉన్నాయి. దేవా మీరు ముట్టి స్వస్థపరచు. దేవదాస్ బ్యాక్లాగ్ పోస్ట్ విషయంలో మీ కృపను దయచేయండి. యవ్వన పిల్లలు ఉన్నారు, రక్షించబడిన బిడ్డలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, వారి ఉద్యోగ వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. యేసు ప్రభువా, రంగా భార్య అప్పుడప్పుడు బలహీనతలకు గురి అవుతున్నారు. మీరు ముట్టి స్వస్థపరచండి. జ్యోతిర్మయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. అలాగే పవన్ భార్య కూడా గర్భవతి, దీవించండి. అలాగే గంధం జయపాల్ నైనా పీడ్స్ వచ్చి పడిపోయాడు, అనంతపురం పావని ఆసుపత్రిలో ఉన్నాడు. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, నూతనంగా వస్తున్న ప్రతి కుటుంబాన్ని అయ్యా, వృద్ధులను దీవించండి. అయ్యా, సందేశకుల పిల్లలను దీవించండి. వీటి తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. అలాగే మేడం కుటుంబాన్ని, భర్తను, పిల్లలను దీవించండి. ఇద్దరు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. మీరు కార్యం జరిగించండి, అద్భుతమైన సహాయం పెట్టండి. ఈ నూతన మాసములు, నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను అనుగ్రహించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న
ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో రాజయ్య పెద్ద కుమారుడు ప్రయాణంలో ఉన్నాడు, దీవించండి. మరి ఇంటర్వ్యూ విషయంలో కూడా సహాయం. యవన పిల్లలు ఉన్నారు, వివాహాలు నిశ్చయమైనవి, తగిన కాలం ముందు జరుగుటకు కూడా మీ కృపను దాయించు. ముఖ్యంగా వంశీ రాలేకపోతున్నాడు, మీరే కార్యం జరిగించమన్నాడు. యేసు ప్రభువా మీ కృపను దాయించి మా యాడికి మండలమును మీరు ఆశీర్వదించు. మా మండలం నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, ఉద్యోగం కొరకు బయట ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాన్లను మీరు ఆశీర్వదించి ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడండి. మరి సింధు కోయంబత్తూరులో జరుగుతావు, ఎటువంటి బలహీనతలు గురి కానికుండా మీరు కాపాడండి. దారా కిషోర్ అయినా మరి ఆపరేషన్ జరిగింది, ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. సంతోషంతో నడుచుటకు సహాయం పడతాయి. అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలను మీరు ఆశీర్వదించండి. తంగిరంజి విజయ్ కుమార్ చరణ్ బలహీనతలతో ఉండగా మీరు ముట్టి స్వస్థపరిచారు. మీరు కట్టుపల్లి యోహానంకులు రాజాబాయానికి మీ పిలుపు తీసుకుంది. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారులను మీరు దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కొండసలు సంఘాలను బలపరచండి. మా తాడపతి నియోజకవర్గాన్ని దీవించండి. మా జిల్లా కలెక్టర్ కార్యాలయమును మీరు దీవించండి. నైనా మా తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని, ప్రపంచ ప్రజలను, నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దాయించి ఈ ప్రదేశమంతా అనేక ఆత్మలతో నింపబడుటకు మీ కృపను దాయించి ఎదురుగా ఉన్న స్థల విషయంలో మీ కృపను, పైన కప్పు వేయటం కూడా సహాయం. నైనా పెయింట్ ద్వారా కొన్ని అప్పులు ఉన్నాయి, అవి కూడా తీర్చబడుటకు మీ కృపను దాయించి మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, ప్రతి విధముగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మిమ్మును ప్రేమించి బలిగాను అర్పణముగాను అర్పించుకొనెను. కారణమేమి? మనము పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా మీరు పరిమళ వాసనగా ఉండుటకై ఆయన బలిగాను అర్పణముగాను